ఇక్కడ నాక్ చేశాను. ఇంకొకటి వెనకాల. ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? విల్ హీ గివ్ అప్? గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస కర్చన కన్నా భయంకరంగా. అరే ఇక్కడ ఉన్నాడు రాడు, ఈ హౌస్ లో ఉన్నాడు. నీకు స్పాట్ ఇక్కడ. ఓకే గైస్, మీరైతే స్టార్టింగ్ లో చూసైతే మీకు అర్థమైపోయింది అనమాట. డాన్ అన్నలు అయితే మన గేమ్ లోకి వచ్చారు. ఇంకా ఆ టైంలో నేనైతే బిర్యానీ తింటున్నా. సో మనం అయిపోయాం. ఇక్కడ క్లిప్ చూడండి బాగా. నాక్ స్నైపర్ ప్లేయర్ ఆఫ్ ది మనకి వాట్సాప్ లో మెసేజ్. ఎవర్రా B2K D2K ఇక్కడ. ఓకే మామ, ఇక్కడైతే మీరు చూడొచ్చు మన డాన్ అన్న అయితే నన్ను కొట్టాడు. ఐ మీన్ మామూలుగానే అనుకోండి. దాని తర్వాత మనం అయితే లాబీ ఆ మ్యాచ్ పోతే నెక్స్ట్ మ్యాచ్ మనం పక్కగా కంబ్యాక్ అవ్వాలని గట్టిగా ఆడాం, గట్టిగా ఆడాం. ఇంకా నేనైతే మా టీంకి సపోర్ట్ ఇవ్వాలని అక్కడ నుంచి ఇక్కడ ఫ్లాష్మెన్లో వచ్చి మరి మా వాళ్ళకి సపోర్ట్ ఇచ్చా. దాంతో పాటు ఒక మంచి యాంగిల్ క్రియేట్ చేసుకొని అంటే డ్యామేజ్ అయితే అందరికి ఇస్తున్నా. ఇంకా అలా బాగా ఆడుతున్నా. ఇంకా వెళ్ళిన వాళ్ళందరికీ వేస్తున్నా జరుగు. ఇంకా అలా పోతూ ఏమైనా అంటే మేము అక్కడ మంచిగా జోన్ గట్లా చూసుకొని మంచి ప్లేస్ అయితే రొటేషన్ తీసుకుని మంచిగా రజ్జిగా అదే మంచి సాలిడ్ గా చూసుకొని మేము అక్కడ ఉన్నాం అనమాట. ఇందులో ఇక్కడ స్నైపర్ ఉంది, MS2 తీసుకుని అంటే వీళ్ళు పట్టుకొని వచ్చిన వాడుకోవాలని చక్కగా ఆ ఇంట్లో మనం క్యాంప్ వేద్దాం అనుకుంటే అంటే మనకి అన్ఎక్స్పెక్టెడ్ గా డాన్ అన్న వాళ్ళే మళ్ళీ అక్కడికి వచ్చారనమాట. మీరు బాగా చూడండి, బొల్లేగా ఉంటది. ఇక్కడ నేనైతే నవాబ్ అన్నకి 2 సార్లు నాక్ చేస్తా, కానీ ఒకసారి కూడా కింద రాదు, కనీసం ఏ అవ్వదు. బట్ నాక్ చేస్తా అంతే. ఇంకా మీరు బాగా క్లిప్ చూడండి, భలేగా ఉంటుంది. ఇంకా మా ప్రైమరీ రెసర్ అంటే నార్మల్గా అక్కడ చూస్తున్నప్పుడు స్కోప్ లో మన డాన్ అయితే బుర్రపోడు ఒక హెడ్ షాట్ అయితే ఇచ్చాడు. అండ్ దాని తర్వాత ఏంటంటే మీరు బాగా చూడండి, కరెక్ట్ టైం మేము మొత్తం ఇక్కడ క్యాంప్ చేసి స్పాట్ అవుట్ చేసాం అనమాట. స్పాట్ అవుట్ చేసి వాళ్ళు కొట్టాలనుకున్నా ఆ టైంలో చూడండి ఏమో లైవ్. అయ్యో లైవ్ లో ఉన్నా, నన్ను మ్యాటర్ మర్చిపోతున్నాను. నాకు నేనే మర్చిపోతా. అలాగే చెప్పు. ముందు అక్కడ ఉన్నారు బ్రో, హెడ్ కనపడుతుంది. 3 కనపడుతున్నారు ఆ ఇంట్లో. హెడ్ కొట్టినా వస్తే పులికిల్ కూడా చేసేవచ్చు ఒకేసారి. ఏమమ్మా కంప్లీట్ అయ్యారా? మీ పక్క నుంచి ఇక్కడికి వచ్చిందండి. మా ప్రైమరీ నాక్ అయ్యాడు అంటే కొట్టింది ఎవరు? డాన్ అన్న వాళ్ళు. ఇక్కడ మేమైతే ఫుల్ గా స్పాట్ అవుట్ చేసి అక్కడ ఒక స్క్వాడ్ ఉందని అప్పుడే మనం గ్రహించి నేను ఒకటి లేపాను హెడ్. ఉందా డ్రోన్ ఉందంట మీ దగ్గర? డ్రోన్ ఉంది కాకపోతే నెక్స్ట్ డ్రోన్ లేదా. వెహికల్ అన్న కెమెరా కొట్టావా ఓపెన్స్ ఉంటే డాన్ బై అన్నా? నేను దిగిందే, నేను రివైవ్ ఇచ్చి వచ్చాను. ఓకే మమ్మ, ఎప్పుడైతే చూసారా మనం అయితే స్నైపింగ్ తో బాగా స్నైపింగ్ చేసి మన నవాబ్ అన్న నాక్ చేస్తాం. దాని తర్వాత మళ్ళీ నాక్ చేస్తాం, మళ్ళీ నవాబ్ అన్న ఓపెన్కి వచ్చాడు, మళ్ళీ నాక్ చేస్తాం. ఇక్కడైతే బుర్రపోవడం అయితే ఉంటుంది. మేమైతే ఫుల్ గా మా వాళ్ళు ఫైటింగ్ అయితే అసలు ఫైరింగ్ అయితే వదలట్లేదు. అలాగా ఒక్క నాక్ పడిందని మరి పట్ట వేస్తున్నారు. అప్పటి నుంచి వచ్చారు కదా, ఏమైనా హెల్త్ తక్కువ ఉంటుందేమో అని అలాగా వేస్తూనే ఉన్నారు మా కుర్రలంతా. కాకపోతే డ్రోన్ వచ్చిన ప్రతిసారి మాకు అర్థమైపోద్దంట పక్క డాన్ అన్న వచ్చాడని. దాంతో పాటు ఇప్పుడు మళ్ళీ వచ్చి మా నవాబ్ అన్న అయితే మళ్ళీ నాకైతే నాక్ వేస్తాడు చూడండి. వెహికల్ ఉంటుందండి. నేస్తాను వెళ్ళాలి వెనకాల నుంచి వెళ్దాం. లేదు వెహికల్ ఉంటే వెళ్దాం. వెహికల్ ఏమేం లేదండి. డాన్ అన్న తీసాడు. రండి ఫాస్ట్ గా రావు. వెళ్ళిపోండి ఒక్కడన్నా వెళ్ళిపోండి. ఓకే మమ్మ, మనం అయితే ఇక్కడ ఫైటింగ్ చేస్తూ ఉన్నాం.
కాకపోతే మనకి ఏం అవ్వట్లేదు. కనీసం ఒక నోకైనా పడుతుంది అనుకుంటా, అక్కడ పడట్లేదు. ఏం చేద్దాం మరి. దాని తర్వాత అయితే నెక్స్ట్ లెవెల్ అయితే మనం ఇంకో నాక్ చేసాడు అనమాట, ఇక్కడ నంబర్ 4 అయితే. దాంతో పాటు అలా ఫైట్లోనే ఉంటాం మ్యాక్సిమం, మాకు తెలియదు అనమాట. అలా 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 ఫైట్ చేస్తూ ఉంటాం, బాగానే ఉంటుంది అంతా ఓకే. దాని తర్వాత మనకు తెలియదు దానన్న అలా రొటేషన్ కూడా వెళ్ళాడు. ఇంతలోనే ఇట్లా వాళ్ళ పక్క జిఎన్ తేజ ఎవరో ఉన్నారు, ఆ బ్రో కూడా కొట్టాం. ఇంకా ఆ స్క్వాడ్ మొత్తం వచ్చింది. నాకు తెలిసి గ్యాంగ్ నవాబ్ అన్న వాళ్ళది అయితే ఉంటుంది అనమాట స్క్వాడ్ అయితే. ఇంకా మేమైతే ఫుల్గా స్పాట్ అవుట్ చేసి ఫస్ట్ ఎనిమిస్ ఎక్కడ ఉన్నారు, ఎక్కడ ఏంటి అని కింద గెయిన్ చేయాలని మేము చూస్తూ అక్కడ ఒక ఎనిమి పారిపోయాడు, నేను కొట్టలేకపోయాను. కానీ అక్కడే అదే టైంలోనే మా ప్రైమరీ అయితే ఆ బ్రో అయితే నాక్ చేశాడు. దాంతో పాటు ఇంకా చెప్పాలంటే బోల్డ్ మామ. ఇంకా అయితే ఈ లాబీ అయితే చాలా టఫ్గా అయితే వచ్చింది, చాలా అంటే చాలా టఫ్గా అయితే వచ్చింది మామ. ఇంకా ఇక్కడైతే బుర్రపాడు మూమెంట్ పెట్టేసా, మాకు తెలియదు డాన్ అన్న ఆల్రెడీ మన బ్యాక్ సైడ్ నుంచి వచ్చి అసలు లాస్ట్లో ఉన్నాడని. దాని తర్వాత మేము ముందుకెళ్తే చిన్నది కనబడ్డది, కనబడితే వెంటనే చెప్పా వెంటనే వేసాడు మనోడు. మనం అయితే స్పాట్ అవుట్ చేసాం మెల్లిగా. నంబర్ 3 ఐ మీన్ డార్లింగ్ అన్న ఇప్పుడు బ్రో అయితే కింద నుంచి మెల్లిగా వెళ్ళమంటే ఆ బ్రో బ్యాక్ నుంచి వెళ్ళాడు. దాని తర్వాత అలా అలా మేము కూడా చక్కగా అక్కడ లేడు రైట్. ఏ గ్లోవల్ పట్టలేదు. ముందు ఎనిమి ఇక్కడ నాక్ చేశాను. ఇంకొకటి వెనకాల బ్రో నేనైతే నా నేనైతే పైకి వెళ్తున్నా. అదే టైంలో డాన్ అన్న ఎలా కొట్టారో తెలియదు కానీ బుర్ర పాడుకుంటారు బ్రో డాన్ అన్న. నాకు ఎక్కడ ఓన్లీ కార్ 98K ప్లేయర్ నన్ను. అరే ఇక్కడ అందరూ కార్ 98K. ఇక్కడ ఎనిమి ఉన్నాడు. ఎక్కడ ఎక్కడ డౌన్ అయ్యా నేను స్కోప్ పెట్టాను రా, వాళ్ళు వచ్చేసారు, దాక్కున్నారు రా మూల నెలలో. ఎంతమంది పైన దూకుతున్నాడు ఇద్దరు, వెనక నుంచి ఒకడు కింద ఒకడు ఆ పిన్ అయిన చోట ఒకడు ఈడు కింద దూకున్నాడు ఒకడు. ఇక్కడ ముందే ఉన్నాడు. ఏ అది మరి గ్లిచ్ అది. నైస్, వాడు అటువైపున ఉంటాడు. మన కుర్రోళ్ళు ఏం చెప్పారంటే అక్కడ డాన్ ఉన్నారు అని చెప్పి మనం ఇక్కడ దిగకుండా ఉంటామా. మన స్నైపర్ గురించి మనం వెళ్దాం, చక్కగా వెళ్ళి మనం చక్కగా లూజ్ చేసుకుందాం. ఇంకా బుర్రపాడు అయితే మన వాళ్ళు కనబడ్డారు, బాస్ నవాబ్ అన్న కనబడ్డాడు. ఇంకా దాంతో పాటు వాళ్ళ ఏంటంటే సంథింగ్ వాళ్ళ స్క్వాడ్ మెంబర్స్ అయితే ఉన్నారు, కానీ ఇక్కడ పడిపోబోతున్నా పడలేదు. దాదాపు మెల్లిగా వచ్చి లూజ్ చేద్దాం అనుకుంటే నాకు చాలా బాధ అవుతుంది మామ. ఎందుకంటే నా కాన్వెంట్ డౌన్ అన్న తీసుకున్నాడు మామ. ఇక్కడ మొత్తానికి నేను ఒక నాక్ తీసుకున్నా, 2 నాకులు తీసుకున్నా. అయ్యో డబల్ క్లిక్ వేసాది ఇంకా 3 నాకులు అయితే తీసుకున్నా చక్కగా. అలా పిన్ చేసింది అన్న పింక్ కలర్. వెళ్ళటమే వెయిట్ చేస్తున్నారు. అరే చూడకుండా వెళ్ళిపోయారు పక్కన ఉన్న వాళ్ళు. మీరు మేము ఎటులో నువ్వు ఇక్కడ ఉన్నావు, మేము ఎప్పుడు కిందకి వచ్చాం. వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఇందాక నుంచి. మనం కొట్టింది, నేను ఇద్దరిని కొట్టింది వెళ్ళటమే. పైన సైబర్ ఎక్కడి నుంచి కొడుతుంటారు వాడు, ఎక్కడి నుంచి కొడుతుంటారు వాడు. ఆ ఇంటి పని కనిపించండి. నువ్వే వెళ్ళాలిరా తేజ రివ్యూకి. నిజం చెప్తున్నా మామ, నవాబ్ అన్న చెప్పిన రియాక్షన్ నాకు గొప్ప నవ్వు వచ్చింది మామ. ఎక్కడి నుంచి కొట్టిండ్రా వాడు అని నాకు భలే ఉంది. దాంట్లో పాటు నాకేంటంటే మన ముందున అయితే ఒక స్క్వాడ్ అయితే వచ్చింది అనమాట. మేమైతే అక్కడ స్పాట్ అవుట్ చేసాం. వాళ్ళు వస్తారేమో అని చెక్ చేసి మేమైతే ఇక్కడే హోల్డ్ చేసి ఉన్నాం, పక్కగా ఒకడు వస్తారేమో అని. దాని తర్వాత మనం సెకండరీ అయితే కింద ఉన్నాడు, మన ప్రైమరీ పైన ఉన్నాడు అనమాట. మొత్తానికి వాళ్ళైతే అలాగా ఏదో ఒకలాగా తెప్పించాము. ఇంకా ఒకడికైతే డ్యామేజ్ ఇచ్చా. ఇంకా నెక్స్ట్ లెవెల్ అయితే మన ప్రైమరీ అయితే రెస్ట్ చేశాడు. అదే టైంలో నేనైతే మొత్తం సపోర్ట్ అయితే బాగా ఇచ్చామామ. ఇంకా మెల్లిగా ఇలా అయితే కాదు కాంటాక్ట్ కొట్టడం అని ఎస్కే అదే
ఏసీఐతో కొడుతున్నాం. ఇంకా అదే టైంలో మన నేటర్ అయితే వచ్చాడు. నేటర్ వచ్చి మంచిగా కొట్టాడు. టీం వైఫర్ అయితే కొడిసాం మామ. లేదు లేదు. అబ్బా, రివైవ్ చేస్తాను మీరు నా సైడ్ వచ్చేయండి. ఒకటిగా ఉన్నాయి. అడిగితే లేదే అక్కడికి. రివైవ్ చేస్తాను మీరు నా సైడ్ వచ్చేయండి. ఒకటిగా ఉన్నాయి. అడిగితే లేదే అక్కడికి. చూసుకో బాగున్నా పైన ఒకటి ఉందా? ఇప్పుడైతే మీరు చూడొచ్చు, మేమైతే మొత్తం ఫుల్ గా రొటేషన్ కూడా టీవీ టవర్ అయితే వచ్చాం. టీవీ టవర్ లో ఒక ఎనిమిది కనబడినాడు అనమాట. ఆ ఎనిమిది కొట్టడానికి మెయిన్ గా వచ్చాం. ఇంకా అదే టైంలో అయితే మనోడైతే పారిపోయాడేమో అని అనుకున్నాం, కానీ అదే టైంలో దొరికాడు మనోడు. ఇంకా మనోడికి అయితే మంచిగా డ్యామేజ్ ఇస్తూ ఇంకా మనోడికి సపోర్ట్ ఇస్తున్నాం. అదే టైంలో మన ప్రైమరీ రెస్ట్ చేశాడు, వాడిని వేసేసాడు. కథం. ఇంకా మన కింద చూస్తే ఒక ఎనిమిది అయితే కనబడ్డాడు. కనబడితే మనం ఏదో ఊరుకుంటామా, మన పక్క డ్యామేజ్ ఇస్తామా. దాని తర్వాత చక్కగా మనకైతే డ్యామేజ్ ఇచ్చా. చక్కగా డ్యామేజ్ తగులుతూనే ఉంది మనోడికి. కానీ అసలు బయటికి రావట్లేదు మా అమ్మ. ఇక ఇటు పక్క నుంచి అయితే ఒక ఎనిమిది స్పాట్ అవుట్ చేసా. వెంటనే మా ఊరికి రమ్మన్నా. ఇటు బ్యాక్ సైడ్ నుంచి ఒక స్నైపర్ వస్తున్నాడేమో అని చెప్పా. స్నైపర్ వస్తున్నాడు అని చెప్పాడు. దాని తర్వాత మనోడైతే కింద నుంచి అలా వెళ్తున్నాడు. వెళ్ళిపోన్నా వాటర్ బకెట్ వచ్చాను. నాకు ఇదేంద్రా? రైట్ సైడ్ నడుస్తుందా లెఫ్ట్ సైడ్? వాళ్ళు కొడుతున్నారు కదా, మళ్ళీ సడన్ గా నా వైపు తిరిగాడు. ఈడన్నా అంతపై పెట్టాడు బాల్. ఓకే మమ్మ, ఇప్పుడైతే మీరు చూడొచ్చు మన డాన్ అందరికి నేను డ్యామేజ్ కొట్టా. ఇంకా దాని తర్వాత మన వాళ్ళందరికి చెప్పా వెళ్ళిపోమని. ఇంకా రెసిపోతామంటే మన వాళ్ళంతా ఇది పేరు స్నైపరే కదా అని రెసిపోతే అక్కడ వెళ్ళి ఎవరో తెలుసా, వాడు వన్ అండ్ ఓన్లీ లెజెండ్ డాన్ అన్న. ఇంకా డాన్ అన్న అయిపోయిన తర్వాత తగ్గ మేమైతే జోన్కి వెళ్ళిపోయాం మామ. ఇంకా నెక్స్ట్ లెవెల్ ఫైట్ అయితే గట్టిగా ఇచ్చాం. ఇక్కడ చూడొచ్చు మన వాళ్ళంతా ఫైట్ అయితే బాగానే ఇచ్చుకుని అంతా చక్కగా ఆడుకుని అలా చేసుకుంటూ పోయామమ్మ. ఇంకా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ అమ్మ పక్కగా. ఇంకా బై బై టు గుడ్ బై.